జయ జయ గౌర భక్త వృంద, జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర, జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత్ సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం భంగం లంగాయతే గిరిమెత్ కృపాతమః వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्यानंद की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. हरे कृष्ण माताजी. धन्यवाद प्रणाम माताजी. धन्यवाद प्रणाम. సో మనం దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకంలో నుండి అధ్యాయాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు వరకు 64 చెప్పుకున్నాము. కరెక్టేనా శ్రావణి మాతాజీ? ఎస్ మాతాజీ. 65వది చెప్పుకుంటున్నాము. మొత్తం 90 ఉన్నాయి. ఇంకా చూద్దాం ఎప్పటి వరకు అవుతాయి. ఇంకో 25 దాకా ఉన్నాయి. సో లెట్ us see. సో ఈరోజు అంశం ఏమంటే, నిన్న మనం ఏం చూసాము అంటే, నిన్న ఎవరు వచ్చారు? బలరాముడు బృందావనానికి వచ్చి వాళ్ళనందరినీ అనునయించాడు, వాళ్ళతోనే ఆడాడు పాడాడు. 2 మాసాలు ఉన్నాడు అక్కడ. చైత్ర మాసము వైశాఖ మాసము ఈ 2 నెలల్లో అక్కడ ఉండి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా వాళ్ళకి కొంతలో కొంత తృప్తి కలిగిందనమాట వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఆ వియోగం భరించరానిది. కృష్ణుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడంలో కొద్ది కాలం వంచన అనుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడికి ఒక్కరికే సాధ్యం అనుకున్నారు. రకరకాలుగా అనుకున్నారు గోపికలు. సో ఎప్పుడైతే బలరాముడు వచ్చాడో, బలరాముడికి కృష్ణుడికి పెద్దగా తేడా ఎక్కువ లేదనమాట, ఒక కలర్ తప్పిస్తే. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కృష్ణుడు యొక్క జన్మే అట్లాంటిదన్నమాట. వీళ్ళందరికీ ముక్తిని పొంది ఇవ్వడము, మనం కూడా భగవద్గీత నేర్పించి అందరూ ముక్తి పొందండి, ఇంకా ఈ జన్మ మృత్యు జర వ్యాధి సైకిల్లో ఇంకెంత ఉంటారు అని కృష్ణుడి యొక్క ఆదేశం అన్నమాట. ఆదేశం అనుకోవచ్చు, రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఏ రకంగా అయినా అనుకోవచ్చు. కానీ భగవంతుడైతే మన కోసం ఎదురు చూస్తున్నాడని అర్థమవుతుంది అన్నమాట. సో ఆయన మనకి తండ్రి లాంటి వాడు, తండ్రియే అన్నమాట. అంటే మనకెందుకు అని వసుదేవుణ్ణి చూడగానంత ఆప్యాయత, అనురాగం ఇవన్నీ పెరుగుతాయి అంటే మనం వచ్చినాం అక్కడి నుండే అని చెప్తారనమాట. సో ఇక్కడ పౌండ్రక వాసుదేవునికి, కాశీరాజుకు కృష్ణుడు ముక్తినొసగుట. చూడండి, చెడ్డవాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇవ్వకుండా ముక్తినిస్తూ ఉంటాడు భగవంతుడు. అంటే నా ధామానికి వచ్చేయండి, ఎక్కడో ఒక దగ్గర చిన్న పుణ్యకార్యం చేశారు కదా, సో అలా వచ్చేయండి. మొన్న గోవర్ధన గిరివరదాస్ ప్రభుజీ క్లాస్కి 8 గంటల క్లాస్కి వచ్చినప్పుడు చెప్పారు చిన్న స్టోరీ. ఏంటంటే, ఒక అతను అన్ని చెడ్డ పనులే చేస్తూ ఉంటాడంట. మనం కూడా చాలా చెడ్డ పనులు చేసి ఇక్కడికి వచ్చాం కదా, అంటే అప్పుడు తెలియక చేసాము. సో ఇతను కూడా ఏంటంటే చాలా అంటే వేశ్యల
ఇళ్ళని విజిట్ చేయడము, తాగుడు, అంటే మద్యం సేవించడము, ఇట్లాంటివన్నీ చాలా చెడు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంచి పని చేశాడంట. ఏంటి అది అనంటే, అతను ఆ వేశ్యాగృహానికి వెళ్ళాలంటే నదిని దాటుకొని వెళ్ళాలంట. సో, ఆ నదిని దాటుకొని వెళ్ళేటప్పుడు ఆ వేశ్య కోసం తీసుకెళ్ళే పూలలో ఒక పువ్వు నదిలో పడిపోయిందంట. పడిపోయేసరికి ఇంకా దొరకకపోతే కృష్ణార్పణం అన్నాడంట. అంటే ఒక్క పువ్వు కృష్ణుడికి అర్పించినట్లు ఆయన అన్నాడు. అని ముందుకెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఎంజాయ్‌మెంట్ ఆయన చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రతి హ్మ్, జీవి పుట్టినవారు గిట్టక తప్పదు అని ప్రతి జీవులు చనిపోవాలి కాబట్టి అతనికి కూడా మరణకాలం వస్తుందనమాట. అప్పుడు మరణించాడు. ఈయన చేసిన పాపాలకన్నిటికి కూడా అతను ఎక్కడికి వెళ్ళాలంటే యమరాజు దగ్గరికెళ్ళాలి కాబట్టి యమభటులొచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. సో, ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు జడ్జి లాంటి వాళ్ళు, అంటే ఎవరైతే పనిష్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు అడుగుతారంట. ఏంటి నీ చివరి కోరిక అట్లాంటివి అని చెప్పేసి. కానీ ఇక్కడ అడగకుండా యమభటుల్ని యముడు అడుగుతున్నాడు. ఏమనంటే, ఇంకెందుకు మీరు ఆలోచిస్తున్నారు? అతనికి ఏమేమి ఉన్నాయో ఆ చిట్టా ప్రకారం, అంటే లెక్క ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ పనిష్మెంట్‌లన్నీ కొనసాగించండి. యమరాజు దగ్గరికి వెళ్ళడం అంటేనే పనిష్మెంట్ కోసం వెళ్తున్నట్టనమాట పాపాలు చేసి. సో, అని అంటే అప్పుడు వాళ్ళంటారంట, ఈయన 99.99% అన్నీ తప్పులే చేశాడు. ఇంకా చాలా చాలా ఉన్నాయి నోట్లో వేపేవి అవి ఇవి. కానీ ఒక్క చిన్న పిసరంత చాలా తక్కువ పుణ్యం చేశాడు. ఒక్క పుష్పాన్ని భగవంతుడికి అర్పించాడు అని చెప్తాడంట. ఆహా! ఒక పుష్పాన్ని భగవంతుడికి అర్పించడం అంటే అది చాలా మంచి పుణ్యకార్యము. సో, అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళండి ముందు. తీసుకెళ్ళి ఒక్క 5 నిమిషాలు మాత్రమే స్వర్గంలో ఉంచండి. అండ్ తర్వాత తీసుకొచ్చేసి ఆయన పనిష్మెంట్స్ కొనసాగించండి. సో, అక్కడ స్వర్గానికి 5 నిమిషాలు ఎళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే 5 నిమిషాలు టైం ఉంది అతనికి. ఎవరినైతే తీసుకెళ్లారో. చాలా క్లెవర్ అనమాట అతను. ఎలా ఆలోచించాడంటే 5 నిమిషాల్లో అతను ఏం చేయగలడు? ఏం చేస్తే అతను అనుకున్నాడు. ఒక్క పుష్పం నేను సమర్పిస్తేనే 5 నిమిషాలు స్వర్గానికెళ్ళాను. అలా వేలకు వేల పుష్పాలు నేను ఒకవేళ సమర్పిస్తే స్వర్గంలోనే ఉండిపోవచ్చేమో అని ఆలోచించి, ఇంక నేను నరకానికి ఆ పనిష్మెంట్స్ నాకుండవేమో అని చక్కగా ఆలోచించి స్వర్గధామానికొచ్చాడు గదా! వైకుంఠధామానికి. సో, 5 నిమిషాల్లో ఎక్కడెక్కడ చాలా చెట్లుంటాయి గదా! స్వర్గంలో అంటే గోలోకంలో చాలా మొక్కలుంటాయి, పువ్వులుంటాయి. ఆయన చాలా పువ్వులన్నీ సేకరించేసి 5 నిమిషాల్లో వేలకు వేల, వేలకు వేల పువ్వులేసి అర్చించాడంట భగవంతుడిని. అప్పుడింకా ఆయనకున్న పాపాలన్నీ తుడుచుకొని పోయినియంట. ఆ తర్వాత ఇంకా ఈ యమధర్మజ భటులొచ్చి చెప్తారంట. ఇంకా ఆయన ఏం పాపాలు మిగిల్చుకోలేదు. 5 నిమిషాల సమయాన్ని గూడా ఉపయోగించుకొని చక్కగా స్వర్గధామం అక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు అని చెప్తారంట. సో, ఆ విధంగా మనం ఒక్క నిమిషం కూడా అసలు వేస్ట్ చేయకుండా భగవంతుడిని తలుచుకొని, భగవంతుడిని కీర్తించి, భగవంతుడి యొక్క క్రియలు, పనులు మాత్రమే చేసుకుంటూ ఉంటే మనకెంత, అంటే అలాంటి పుణ్యం మనకి కూడా దక్కవచ్చు అని ఈ స్టోరీ చెప్తుందనమాట. అదే విధంగా పౌండ్రకుడు అంటే ఒక రాక్షసుడు టైప్ అనమాట. ఆయన తర్వాత ఆయనను సపోర్ట్ చేసే అతను, వీళ్ళిద్దరు గూడా పెద్ద రాక్షసుల్లాగా కృష్ణుడిని చంపేద్దామని ఆలోచిస్తారు. ఎవరైనా ఆలోచించారు గదా! కంసుడు ఎంతోమంది రాక్షసుల్ని మాయాజాలంలో పక్షుల్ని వాళ్ళని పంపించాడు. ఆఖరికి వాళ్ళు చనిపోయారు గానీ కృష్ణుడు ఏమవ్వలేదు. కృష్ణుడు దేవాది దేవుడు. కృష్ణుడు ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. ఆయన ఆయనకి షడైశ్వర్యాలు చాలా ఉన్నాయి గదా! మహా అందగాడు, ఐశ్వర్యవంతుడు, శక్తివాన్, ఇంకా ఇట్లా ఈ ఇన్ని రకాలుగా ఉన్నాయి గాబట్టి, సో, ఆయనని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అన్న ఆలోచన. కానీ మూఢులు అంటే అజ్ఞానులనమాట. అస్సలు వాళ్ళకేమి అర్థం గాదు. దేవుడంటే తెలవదు. తెలుసుకోవాలని ప్రయత్నం జేయరు. చీకట్లో ఉండే మనుషులనమాట. సో, ఈ అజ్ఞానులు ఎప్పుడు చూడు కొందరెలా ఉంటారంటే
ఈ మధ్య కాలంలో మనం కూడా చేస్తున్నాం కదా, ఈ దొంగ బాబాలని, నేనే బాబాని, నేను ఇది చేయగలను, అది చేయగలనని. అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు జీవి ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో ఎవరు హెల్ప్ చేసినా సరే, అది నిజమా కాదా అని పెద్దగా ఆలోచించరు. మన దగ్గర ఉన్న ధనంలో ఆ పని అయితుందా లేదా? అంతవరకే ఆలోచించి, వాళ్ళని ఎంకరేజ్ చేసే కొద్దీ ఇలాంటి మూఢులు, అంటే అజ్ఞానంలో ఉండేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. సో, అప్పటి కాలంలో గూడా బలరాముడు ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళాడు బలరాముడు? బృందావనానికి వెళ్ళాడు. బృందావనానికి బృందావనానికి వెళ్ళాడు. ఆ! ఎప్పుడు బలరాముడు కృష్ణుడు వెన్నంటే ఉండి కృష్ణుడిని బాగా చూసుకుంటూ ఉంటాడు. సో, బలరాముడు లేని సమయం చూసి అక్కడ ప్రజలనంతా గూడా ఈ పౌండ్రకుడు అనే అతను బాగా వేధిస్తున్నాడంట. ఎవరిని? ద్వారకాలో. సో, వేధిస్తూ నేనే కృష్ణుడిని, నేనే కృష్ణుడిని. మీరెవరైతే కృష్ణుడు అని అంటున్నారో అతను దొంగ కృష్ణుడు అది ఇది అని అంటాడనమాట. సో, ఆ స్టోరీ అనమాట ఇప్పుడు. అతనికి ఇప్పుడు చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనము కురుక్షేత్ర రణరంగం తీసుకున్నట్లయితే దుర్యోధనుడున్నాడా? దుర్యోధనుడికి క్లోజ్ ఫ్రెండ్ కర్ణుడు. కర్ణుడు కానీ చాలా మంచివాడు. అదర్ నేమ్ ఆఫ్ కర్ణ ఈజ్ దానకర్ణ అంటారు. ఎవ్వరు ఏది అడిగినా గానీ నో అనకుండా దానం చేస్తాడు. నో అనకుండా హెల్ప్ కూడా చేస్తాడనమాట. అండ్ సూర్యుడికి పుట్టినటువంటి కవచ కుండలాలతోని పుడతాడు. అన్ని వరాలతోని. కానీ దుర్యోధనుడితోని సాంగత్యం చేసినందుకు అతను మరణం తప్పదనమాట. కృష్ణుడి చేతిలో, అర్జునుడి చేతిలో మరణిస్తాడనమాట. సో, అలా ఇక్కడ కూడా ఈ పౌండ్రక రాజుకి కాశీరాజు అని, కాశీ పట్టణం మన అందరికీ తెలుసు కదా, విశ్వనాథుడు ఉండే కాశీ పట్టణం. సో, అక్కడ ఆ రాజుకి ఈ పౌండ్రకుడికి క్లోజ్ ఫ్రెండ్షిప్ అనమాట. సో, ఇద్దరిని చక్కగా చంపేసి ముక్తి ఇస్తాడు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో, అది ఏంటి అని చూద్దాం. పౌండ్రక రాజు కథ మిక్కిలి ఆసక్తిజనకమైంది. అన్ని కాలాల్లోనూ నేను భగవంతుడు అని ప్రగల్భాలు ప్రకటించు మూఢులు, దుష్టులు ఉంటారు. దేవదేవుని శ్రీకృష్ణుని కాలంలో కూడా అట్టి మూఢాగ్రేసుడు ఒకడు తయారయ్యాడు. అతని పేరు పౌండ్రకుడు. తానే దేవుడినని అతడు ప్రకటించుకొనెను. బలరాముడు వృందావనానికి ఎరిగిన సమయంలో కరుష రాజ్యాధీశుడైన ఈ పౌండ్రకుడు మూఢత్వంతో, గర్వంతో విర్రవీగుచూ శ్రీకృష్ణ భగవాని వద్దకు ఒక దూతని పంపెను. సో, ఆయన ఏమనుకున్నాడంటే, నేనే దేవుణ్ణి, నేనే కృష్ణుణ్ణి, వీళ్ళంతా పిచ్చివాళ్ళు, ఎవరో మాయలోడికి పూజలు చేస్తున్నారు, అతన్ని నమ్ముతున్నాడని చెప్పి ఒక దూతని ఎంచుకున్నాడంటే ఒక హెల్పర్ అనమాట. సో, అతన్ని పంపించాడు. ఎక్కడికి? ద్వారకాకి, కృష్ణ భగవానుడి దగ్గరికి. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని సర్వలోకంలో వారిను అంగీకరించిరి. కానీ పౌండ్రకుడు మాత్రం కృష్ణుని వద్దకు దూతను పంపి ఆయన దేవాది దేవత్వంని సవాలు చేసెను. సో, ఆయన అంటున్నాడు, నువ్వెక్కడ దేవుడివి? మా మా రాజు పౌండ్రకుడే దేవుడు. సో, ఏమన్నా ఉంటే అతనితో యుద్ధం చేసి ఎదుర్కోవాలి అని చెప్తారు. అప్పుడు సవాల్ చేసేవారు. క్షత్రియులు ఎలా ఉండేవారంటే, నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని చెప్పేసి ఎవరిని అప్రూవ్ చేసుకోవాలంటే ఒక యుద్ధం చేయాలన్నమాట. సో, ఆ పౌండ్రకుడు మాత్రం కృష్ణుని వద్దకు దూతను పంపి ఆయన దేవదేవాధిపత్యాన్ని సవాల్ చేశాడు. ఆనాడు లోకంలో వాసుదేవుడు కృష్ణుడు కాదనియు పౌండ్రకుడే వాసుదేవుడని ఆ దూత పలికెను. నేడు అట్టి మూఢులకు అనేమంది అనుయాయాలు కలరు కదా. అంటే ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దొంగ బాబాలు, వాళ్ళు మంత్రిస్తే మంత్రదండనంతో నీకు ఇది చేస్తాను అది చేస్తాను అని డబ్బులు దొబ్బేయడం అనమాట. సో, అట్లే ఆనాడు పలువురు మూఢులు కూడా ఉండేవారనమాట. పౌండ్రకుని దేవాది దేవుగాను వాసుదేవుని గాను అంగీకరించిన వారుండిరి. సో, కొందరు ఉంటారు కదా, మూఢులకి మూఢులే అనమాట ఇంకా. సో, వాళ్ళు నిజమే, ఇతను చెప్పిందంతా నాకు కరెక్ట్ అయింది. కొందరు ఇప్పటికీ జాతకాలు చెప్తూ ఉంటారు తెలుసా మీకు? అయితే అందులో ఏ ఒక్కటి నిజమైనా సరే మనం అమ్మో ఈయన చాలా కరెక్ట్‌గా చెప్పాడు, శాస్త్రజ్ఞానం చాలా ఉంది
అని మనం అనుకుంటూ ఉంటాం. కొందరు గెస్ చేసి కూడా చెప్తారు. అసలు ఫ్యూచర్ ఎవరు చెప్పలేరు అని అంటారనమాట. అయినప్పటికీ కూడా మనము ఇలా నమ్ముతూ ఉంటామనమాట. సో, అలాగే ఈ అతనేమన్నాడు, వసుదేవుడు ఆయన కాదు, నేను వసుదేవుడిని. అలాగే చుట్టూ ఉండే జనాలు కూడా నమ్మేవాళ్ళు. నిజమే, ఈయన పౌండ్రకుడు అంటే ఎవరో కాదు, దేవుడు, వసుదేవుడే అని నమ్మేవాళ్ళంట కొందరు. తన స్థితి ఏమో తాను గుర్తింపలేని కావున పౌండ్రకుడు మాయావసుడై తాను వసుదేవుడినని భావించెను. అతను మాయలో ఉన్నాడనమాట. నేనే దేవుడిని, నేను అన్నీ చేయగలను అనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఆ మాయలో ఉండిపోయాడంట. మిగతా వాళ్ళు కూడా కొందరు నమ్ముతున్నారనమాట. సో, ఆ వ్యాజ అనుగ్రహంతో దేవాదేవుడైన పండ్రక వాసుదేవుడు దీన జనోద్ధరణకై భూమిపై అవతరించనని పౌండ్రకుని దూత శ్రీకృష్ణుడి సభలో ప్రకటించెను. సో, శ్రీకృష్ణుడు సభలోకి వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, పౌండ్రకుడు అంటే ఎవరనుకుంటున్నారు? వాసుదేవుడే. ఇక్కడుండే వాసుదేవుడు నిజమైన వాసుదేవుడు కాదు. సో, అన్ని లోకాలు కూడా ఈయనే వాసుదేవుడు అని నమ్ముతున్నారు. జనోద్ధారణకై, భగవంతుడు ఎప్పుడెప్పుడు వస్తాడు అని అనుకుంటాం మనం, సజ్జనులని రక్షించడానికి. యదా యదా హి ధర్మస్య అని నేర్చుకున్నాం కదా, గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య, తర్వాత ఏంటి, సదా తదాత్మ సృజామి. సృజామ్యహం. యా. సో, ఇలా అంటే ఎక్కడెక్కడ ధర్మం కుంటిపడుతుందో, నశించిపోతుందో అప్పుడు నేను ధర్మాన్ని స్థాపించడానికి వస్తాను అని అన్నాడు. అది కాకుండా ఇంకో శ్లోకం ఉంది, ఏంటది? హరే కృష్ణ. పరిత్రాణాయ సాధూనాం చెప్పు. పరిత్రాణాయ సాధు సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. యుగే యుగే. సో, ఇలా అన్నమాట. సజ్జనులని రక్షించడానికి ప్రతి యుగంలో కూడా నేను వస్తూ ఉంటాను అని. అయితే ఈ ఈ విషయం కృష్ణుడు భగవద్గీతలో చెప్తే ఆ పౌండ్రకుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? దీన జనోద్ధారణకై, దీనంగా బతికే వాళ్ళ కోసము, వాళ్ళు బతకడం చేతగాని వాళ్ళ కోసము, బీద స్థితిలో ఉండే వీళ్ళందరినీ ఉద్ధరించడానికి ఈ భూమిపై నేనే అవతరించానని పౌండ్రకుడి దూత శ్రీకృష్ణుడి సభలో చెప్తున్నాడట. సో, వాళ్ళందరూ ఇంకా శ్రీకృష్ణుడి సభలో శ్రీకృష్ణుడిని ప్రేమించేవారు, ఆయనకి సహాయపడేవాడు, హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని గాఢంగా నమ్ముతారు. భగవంతుడు నమ్మిన వాడు ఎప్పుడైనా మూఢుల్ని ఎలా నమ్మేస్తారు? నమ్మలేరు. యజ్ఞానుల్ని నమ్మలేము మనం. సో, పలువురు మూఢులచే పరివృతుడైన ఆ మూఢాగ్రేసుడు పౌండ్రకుడు నిజముగానే తాను దేవాది దేవుడగు వాసుదేవుడని నిర్ణయము వచ్చెను. ఇట్టి నిర్ణయము నిజానికి బాల్య చాపల్యంతో కూడినది. పిల్లలు ఆటలాడుకునే సమయంలో ఇక్కడ మామూలుగా ఒక చిన్న ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆటలాడుకుంటూ ఉంటారు కదా. సో, వాళ్ళు ఏదైనా సినిమా చూసినా, ఎక్కడైనా ఏదైనా చూస్తే వాళ్ళలాగా యాక్ట్ చేయడానికి మొదలు పెడతారు. స్కూల్ ఆట ఆడతారు, నేను టీచర్ని అంటారు. అమ్మ నాన్న ఆట ఆడుతుంటారు, వంటలు చేస్తూ ఉంటారు, బయటకు వెళ్ళి సరుకులు తీసుకురావడం, ఇలాంటి ఆటలు ఆడతారు. సూపర్ బజార్కి వెళ్ళడము, నిజంగా దాంట్లో డబ్బులు కూడా ఉంటాయి కదా, ఆ డబ్బులు ఇచ్చేయాలి. ఇలాగే ఇవి రాజు సైనికుడు ఆటలు కూడా ఆడుతూ ఉంటారనమాట, నేనే రాజుని అని చెప్పి. సో, పౌండ్రకుడు యొక్క చేష్టలు ఈ సభలో చెప్పేశాడు కదా, ఎవరు? ఈ దూత. సో, వాళ్ళందరూ నవ్వుకున్నారంట. ఇక్కడ ఈ చిన్న పిల్లల ఆటలాగా ఇలా భ్రమించుకుంటున్నాడేంటి, ఇలా ఊహించుకుంటున్నాడేంటి, ఇట్టి పొరపాటు అభిప్రాయంతోనే వాసుదేవునని భ్రమించుచు పౌండ్రకుడు కృష్ణుని వాసుదేవత్వం సవాల్ చేయుటకు ద్వారకా నగరం తన దూతను పంపెను. ఆ దూత ద్వారకాలోని కృష్ణుడి కొలువులో కూటమి చేరి తన యజమాని అగు పౌండ్రకుని సందేశాన్ని వినిపించాడు. సో, ఆయన రాజు ఏది చెప్తే అది చేస్తారు దూతలు. సో, ఆ సందేశాన్ని వినిపిస్తే వీళ్ళందరూ నవ్వుకున్నారంట. చిన్నపిల్లల ఆటలాగా ఉంది, ఇదేంటి, అతని దేవుడేంటి, దేవాది దేవుడేంటి, శ్రీకృష్ణుడేంటి అని సభలో అందరూ కూడా ఎగతాళిగా నవ్వుకున్నారట. మళ్ళీ కూడా అతను భయపడలేదు. దూతలు భయపడరు, అందులో రాక్షస దూతలు అసలే భయపడరు అనమాట. సో, ఇక్కడ అతని దూత మళ్ళీ చెప్తున్నాడు, ఈ సందేశం ఇలా ఉంది,
నేను ఒక్కడినే దేవాది దేవుడవు వాసుదేవుడను అని పౌండ్రకుడు అంటున్నాడని దూత చెప్తున్నాడు. మరి యొక్క వ్యక్తి ఎవ్వడును నాతో పోటీ పడజాలడు. అనంతమైన అవ్యాజమైన నా కరుణతో దైన్యంతో మునిగి ఉన్న బద్ధ జీవులను ఉద్ధరించటానికై పౌండ్రక రాజుగా నేను అవతరించి తిని. సో కొందరు బాబాలు చెప్తూ ఉంటారు కదా, కొందరేమో దేవుడు పంపిన దూతని అని చెప్తారు. కొందరు ఎలా అంటే నేనే దేవుణ్ణి, నేను అవతరించాను, ఇది ఇంకో అవతారం, అలా చెప్తూ ఉంటారు. సో ఇతను కూడా అలా చెప్పుకుంటున్నాడు అనమాట. నేనే అవతరించాను, అధికారం లేకుండా నీవు వాసుదేవుని పదవిని అసత్యంగా వహించుచున్నావు అంటే కృష్ణుడితో అంటున్నాడు అనమాట. నువ్వు అసత్యము, నువ్వు అసలు వాసుదేవుడు కాదు, అని ప్రచారం చేయరాదు, నీ వాసుదేవత్వము నీవు పరిత్యజించవలెను అంటే నువ్వు వాసుదేవుడవు కాదు, నువ్వు ఆ పదవి వదులుకోవాలి. యదువంశంలో జన్మించిన ఓ కృష్ణ, నా మాట విని అసత్యముగా నీవు ధరించుచున్న వాసుదేవుని లాంఛనములన్నింటినీ పరిత్యజించము. సో యదువంశం అంటే బృందావనంలో అనమాట. అక్కడ జన్మించిన నువ్వు, ఇతనికి అందరికీ తెలుసు ఎవరికి పుట్టాడు ఏంటి అని చెప్పి. సో యదువంశంలో ఉన్న నా మాట విను, నువ్వు అసత్యంగా ఏదైతే అనుకుంటున్నావో వాసుదేవుడని అది కాదు, దాన్ని వదిలేసి నన్ను శరణు వేయడము, శరణాగతి చేసుకోమని చెప్తున్నాడు అనమాట. సో ఇంత గర్వంగా అతడు లేదా నువ్వు శరణాగతి చేయలేదు అంటే యుద్ధానికి రా, యుద్ధానికి వచ్చి మనం సవాల్ చేసుకుందాం, యుద్ధంలోనే ఏది అని నిరూపిద్దామని అంటున్నాడు. సో ఉగ్రసేన రాజుతో సహా కొలువుకూటంలో ఉన్న సదస్యులందరూ పౌండ్రకుడు పంపిన సందేశాన్ని చాలాసేపు పెద్ద పెట్టున నవ్వుకున్నారంట, నవ్వారంట. ఎందుకు నవ్వుకున్నారు? ఇదేంటి చిన్నపిల్లల ఆటల్లాగుంది, నేనే రాజునని అతను రావడం ఏంటి అని. చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఏమేం చేశాడు అన్నీ స్వయంగా చూసిన వాళ్ళు ఉన్నారు, విన్న వాళ్ళు ఉన్నారు. అండ్ అక్కడ కంసుడిని ఎలా చంపాడో అన్నీ చూశాక ఇతను ఎవరో వచ్చేసి నేనే అసలు అతను నకిలీ అంటే ఎలా నమ్ముతారు? సో అలా వాళ్ళందరూ నవ్వారనమాట. నవ్వేసరికి ఆ తర్వాత దూతతో ఇట్లా అన్నారంట, ఓ ఈ పౌండ్రక దూత, నా సందేశం ఇప్పుడు నీ యజమానికి తెలుపుము. అతడొక మహామూఢుడు, అతనిని మూడు డంటయును అతని సూచనలను పాటింప నిరాకరించితివి నీవు అతనికి తెలుపుము. సో అతను ఏమేమి చెప్పి నీతో పంపించాడో అవన్నీ మేము నిరాకరిస్తున్నామని అతనితో చెప్పు. అతని సూచనలు పాటింప నిరాకరించితివనియు అతనికి తెలుపుము. వాసుదేవుని లాంఛనములను ముఖ్యంగా సుదర్శన చక్రం నేటికి పర్యతజింపను. సో కృష్ణుడు అంటున్నాడు అనమాట, అన్ని ఏవి నేను వదులుకోను, ఇప్పటికీ కూడా సుదర్శన చక్రం ఉంది, ఒక్క నిమిషంలో కావాలంటే మీ పీకలు తెగిపోతాయి అని చెప్తున్నారు. పౌండ్రక రాజునే కాక అతని అనుయాయులందరినీ కూడా ఈ సుదర్శన చక్రంతో నేను సంహరింతును. ఇక్కడ డైరెక్ట్లీ వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు అనమాట కృష్ణుడు. పౌండ్రకుడు ఒక్కడే కాదు, ఎవరెవరు అతనికి సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా నేను హతమారుస్తాను అని చెప్తున్నాడు అనమాట. సో నేను ఈ పని చేసినచో అతడు అవమానంతో తల దించుకొనవలసి వచ్చును. నా సుదర్శన చక్రం అతని శిరస్సుని ఖండించినప్పుడు ఆ శిరస్సు చుట్టూను వాయసాదులు మూగును. ఆ సమయంన నాకు అతడు ఆశ్రయం ఇచ్చుట కాక అతని శిరస్సే ఆ హీన పక్షుల దయపై ఆధారపడుట జరుగును. ఆ సమయమున అతని ముండెమును కుక్కలు మిక్కిలి రుచితో ఆస్వాదింపగలవు. సో ఇంత భయంకరంగా కృష్ణుడు ఆ మాటలు దూతతోని పలికాడనమాట. సో పౌండ్రకుడు శ్రద్ధగా ఓర్పుగా కృష్ణుని దూషణలన్నిటినీ విన్నాడు. ఈ దూత ఏం చేస్తాడు? దూతలు ఎలా ఉంటారంటే పోస్ట్ మ్యాన్లు లాగా, మనం ఏదైనా లెటర్ రాస్తే ఆ లెటర్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు, కానీ ఓపెన్ చేసి చూసి ఇది మంచి లెటరా చెడు లెటరా వార్త ఎలా ఉంది అవన్నీ ఏమి చూడరు. అలాగే దూత కూడా వెళ్ళి కృష్ణుడేం పలికాడో అవన్నీ పౌండ్రుడు ముందు పలికాడనమాట. అయితే పౌండ్రుడు శ్రద్ధగా విన్నాడు, అన్ని విని చాలా కోపం వచ్చింది అతనికి. కోపం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇంకా
సో ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఇంకా వీడు భయంకరంగా యుద్ధం చేసేటట్టు ఉన్నాడు, వీడికి అజ్ఞానం ఎక్కువైపోయింది అని చెప్పేసి కృష్ణ భగవానుడు తన రథంపై ఎక్కి మూఢాగ్రస్తుడైన ఆ పౌండ్రుని దండించుటకు బయలుదేరను. ఆ సమయంన కరుష దేశాధిపతి అయిన పౌండ్రకుడు అతని మిత్రుడవు కాశీరాజు వద్ద నుండుటచే కృష్ణుడు కాశీనగరాన్ని ముట్టడించెను. కాశీనగరం ఎక్కడ? కాశీ అంటే వారణాసి అన్నమాట. సో ఇప్పటికీ కూడా శివుణ్ణి అక్కడ చక్కగా పూజ చేస్తారు, వెళ్తూ ఉంటారు. సో ఈ పౌండ్రకరాజు అందగాడే కాకుండా గొప్ప యోధుడు కూడా. కృష్ణుడు తనపై దండెత్తి వచ్చిన వార్త వినగానే 2 క్షౌనీల బలంతో అతడు కాశీనగరం వెలువడి బయటకి వచ్చెను. పౌండ్రకుని మిత్రుడైన కాశీరాజు కూడా మిత్రునికి సాయం చేయుటకై 3 క్షౌనీల బలంతో అతని వెంట వచ్చెను. సో మొత్తానికి 5 అక్షౌనీల సైన్యాలతోనే వచ్చి యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు వాళ్ళు. ఆ 20 రాజులు అట్లు కృష్ణుని ఎదిరించుటకు వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా కృష్ణుడు పౌండ్రకుని చూచెను. అతడు శంఖ చక్ర గద పద్మ లాంఛనంతో తనను తాను అలంకరించుకొని ఉండెను. సారంగమ ధనస్సును కూడా ధరించెను. వక్షస్థలం మీద శ్రీవస్త లాంఛనం కూడా అలంకరించుకొనెను. మెడలో ఒక కృత్రిమ కౌస్తుభమణి దాల్చెను. వాసుదేవుని అనుకరించుచు సరిగ్గా అతని పుష్ప ధామము వంటిది ఒక పుష్పధామం కంఠమును ధరించెను. పట్టు పీతాంబరం కట్టెను. అతని రథం మీద ధ్వజంపై కూడా సరిగా కృష్ణుని ధ్వజంపై వలనే గరుడలాంఛనం ఉండెను. మిక్కిలు విలువైన శిరస్త్రాణము దాల్చెను. అతని మకర కుండలాలు తలతలా మెరుగుచుండెను. మొత్తం మీద అతని వేషమంతయు పూర్తిగా వాసుదేవ వేషము అనుకరించుచుండెను. సో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనం రాధాకృష్ణ డ్యాన్స్ అని అది ఇది చేస్తాం కదా, పిల్లలతో చేయిస్తాం, పెద్దవాళ్ళు చేస్తుంటారు. అచ్చంగా కృష్ణుడిలాగానే నీలి రంగు వేసి చక్కగా తయారు చేసి నెమలి పింఛం పెట్టి కౌస్తుభము మళ్ళా పట్టు పీతాంబరము, కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడో పౌండ్రకుడు అలా అలవాటు చేసేసుకున్నాడు అనమాట. అంటే కృష్ణుడు అంటే ఆయనకి అంత ఇష్టం అనమాట లోపల. అంటే ఆ కృష్ణుడిలాగా ఉండాలి అనేది ఒక ఆలోచన అనమాట. సో అది కూడా ఒక విధంగా చాలా ప్లస్. మనలాగే ఎవరైనా అనుకరించారనుకోండి, అరే వీళ్ళకి నా వేషధారణన్నా నేనన్నా ఇంత ఇష్టం కదా అని సడన్గా అనిపిస్తుంది కదా. కానీ నేనే నువ్వు, నువ్వే ఫాల్స్ అని అంటే అది వేరే విషయం. సో ఇక్కడ చూసి ఒక్కసారి కృష్ణుడు చూసేసరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత సేమ్ అనమాట, అలాగే ఉన్నాడంట. సో మొత్తం మీద అతని వేషం అంతా పూర్తిగా వసుదేవుని వేషం అనుకరించుచుండెను. రంగస్థలం మీద కృత్రిమ దుస్తులను ధరించి వాసుదేవుని వల్లే నటించి ఒక నటుని వలె అతని వేషము కనపట్టుచున్నదని ఎవరైనా గ్రహింపగలరు. తన వేషభూషణలను అనుకరించుచున్న పౌండ్రకుని చూచి కృష్ణునికి నవ్వు వచ్చెను. తన మనసారా తనలో తానే నవ్వుకొనెను. సో ఇవన్నీ చూశాక జాలేసింది ఒక పక్క నవ్వు వచ్చింది కృష్ణుడికి. ఇదంతా వేసుకున్నంత మాత్రాన నేను కృష్ణుడు నాలాగా కృష్ణుడు అయిపోతాడా అని అనుకున్నాడు అనమాట. సో అటు పౌండ్రకుడు పక్షంన వచ్చిన సైనికులు కృష్ణునిపై శరపరంపరను వర్షింపసాగిరి. ఇంకా ఎదురెదురు వచ్చేసారు కదా, చూసే టైం కూడా ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళు ఆ బాణాలు విసిరేస్తున్నారు. వారి ఆయుధాలు వేర్వేరు ఆకారంలో గల త్రిశూలాలు, గదలు, దండాలు, బల్లాలు, ఖడ్గాలు, బాకులు, అమ్ములు మొదలైనవి ఉండెను. కృష్ణుడు ఆ ఆయుధములన్నిటినీ ఖండించేశాడంట. ఏవో వస్తుంటే ఒక చీమదోమని ఇలా అంటాం కదా మనము, ఆ విధంగా కృష్ణుడు అన్నిటినీ కూడా ఖండించేశాడు. ఆ ఆయుధాలను ఖండించుట మాత్రమే కాదు, పౌండ్రకునికి సహాయంగా వచ్చిన సైనికుల ప్రళయ కాల మహాగ్ని సర్వమును దగ్ధం చేయినట్లు సర్వనాశనము చేసెను. సో 5 అక్షోణీలు వేసుకొని 2 రాజులు వచ్చారు, సైనికులు వచ్చారు. పౌండ్రకుడిని చూశాడు కృష్ణుడు. చూసినంతలోనే బాణాలు వర్షం వచ్చేస్తుంది. సో వీటినన్నింటినీ ఫస్ట్ సర్వనాశనం చేసేసాడు. ఆ సర్వనాశనం చేసిన దాంట్లో గజాలు, రథాలు, అశ్వాలు కృష్ణుని ఆయుధముల వలన చెల్లా చెదరైపోయిందట. రణరంగం అంతయు విరిగిన రథాలతోనూ విగత జీవితులైన ప్రాణకోటితోనూ బీభత్సంగా
ఉండెను. భగవంతుడు చూడండి అలా చేస్తాడనమాట. తలుచుకుంటే జీరో చేయగలుగుతాడు, లేదా ప్లస్ కూడా చేయగలుగుతాడనమాట. సో వీళ్ళకి ఎలాగైనా అంతమొందించాలి అని చెప్పేసి అన్నీ నేలపాలు చేసేసాడు. నాశనం అయిపోయినాయి. అశ్వాలు, గజాలు, పదాతి సైనికులు, గార్ధబములు, ఒంటెలు అన్నీ నేలకొరిగినాయి. ఆ రణరంగము ప్రళయకారుడు నాట్య రంగంగా మారి కృష్ణుని పక్షంగా పోరాడే యోధులు ఉత్సాహము రెట్టింపాయను. ఇంకా ఒక్కొక్కరు ఇలా కూలిపోతున్నారు కదా. గజాలు కూడా కూలిపోతున్నాయి. అంటే కృష్ణుడి వైపు ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలా సంతోషం వేసిందంట. వాళ్ళకి సంతోషం వేసి వాళ్ళు ఆ సమయాన్న కృష్ణ భగవాన్ పౌండ్రకునితో ఇట్లు పలికెను. పౌండ్రక, విష్ణుని చిహ్నములను ముఖ్యంగా సుదర్శన చక్రం పరిత్యజించుమని నీవు నన్ను కోరితివి. ఇప్పుడు ఆ చక్రమునే ప్రయోగించెదను. సావధానుడు అయి ఉండుము. రూపంలో నన్ను అనుకరించు అసత్యము నీవు వాసుదేవునని ప్రకటించుకొంటివి. అందుచేత నీకంటేనే మూఢుడు మరొకడు ఉండడు అని కృష్ణుడు పాండ్రకుడితోని అంటున్నాడు. నువ్వైతే సుదర్శన చక్రాన్ని వదిలేసుకో, నేనే దేవుణ్ణి, నన్ను శరణాగతి పొందు అన్నావు కదా, ఈ సుదర్శన చక్రంతోనే నేనేం చేయాలో అది చేస్తాను అని చెప్తున్నాడు. అందుచేత నీకంటే అజ్ఞానుడు ఇంకొకడు ఉండడు అని కృష్ణుడు అన్నాడు. కృష్ణుని ఈ పలుకుల వల్ల మానవ సమాజంలో తానే భగవంతుడని ప్రకటించుకొని వారు మూఢాగ్రేసులు స్పష్టమగుచున్నది. కొంచెం 2-3 శ్లోకాలు బాగా వచ్చేసరికే నాకు ఫుల్ భగవద్గీత వచ్చు, భాగవతం వచ్చు, భగవంతుడు నేను ఎలా చెప్తే అలా మాట వింటాడు, నేను ఏమంటారు ఆస్ట్రాలజీ, రేపు ఏం జరుగుతుందో ఈరోజు ఏం జరుగుతుందో కూడా నేను చెప్పగలను అని కొందరు అనుకుంటారనమాట. 2-3 శ్లోకాలతోనే అలా వచ్చేస్తే అందరు దేవుళ్ళు అయిపోతారు కదా. దేవుడేమన్నాడు, దేవాది దేవుడు ప్రతి హృదయంలో నేనున్నాను, నన్ను చూసినట్టే ఆ జీవిని కూడా చూడండి అన్నాడు. కానీ నువ్వే దేవుడివి అని ఎప్పుడూ అనలేదు. సో నేనే దేవుణ్ణి అని అనుకున్న వాళ్ళందరూ కూడా పప్పులో కాలేసినట్టే. దేవుడు ఏం చేయాలో చేస్తాడు తర్వాత. సో మానవ సమాజంలో ఈ విధంగా చాలా మూఢులు ఉన్నారు అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. కృష్ణుడు పౌండ్రకునితో ఇంకనూ ఇట్లా నేను, పౌండ్రక, ఇకనైనా నీ కృత్రిమ నటనకు స్వస్తి పలుకుము. నేను శరణు వేడని వల్ల నీవు కోరితివి. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. మనం ఇరువురము పోరాడుదాము. నేను ఓడి నీవే జయించినచో అప్పుడు నిశ్చయంగా నేను నిన్ను శరణు వేడదను. సో కృష్ణుడికి ఎటువంటి అవమానకరంగా ఏది ఉండదన్నమాట అతను. సో నువ్వు శరణు వేయడమన్నావు కదా, ముందు మన ఇద్దరం పోట్లాడదాం. నేను కనుక ఓడిపోతే డెఫినెట్గా శరణాగతి నీతోని తీసుకుంటాను అని అన్నారు. సో ఈ విధంగా పౌండ్రకుని తీవ్రంగా మందలించి ఒక బాణంతో అతని రథాన్ని తిత్తునీయలు చేసెను. తన సుదర్శన చక్రంతో ఇంద్రుడు వజ్రాయంతో పర్వత శిఖరాలను ఖండించినట్లు పౌండ్రకుని శిరస్సు ఛేదించెను. ఫస్ట్ రథాన్ని పడేశారు, ఆ తర్వాత శిరస్సుని తీసేశాడు అనమాట. ఇంకా దాంతో సుదర్శన చక్రంతో ఖండించేశాడు. అట్లే తన బాణాలతో కృష్ణుడు కాశీరాజును కూడా సంహరించను. సో ఇంకా కాశీరాజు పౌండ్రకుడికి సహాయం చేశాడు కదా, ఇంకెందుకు లేటు, కాశీరాజును కూడా సంహరించేశాడు. సో కృష్ణ భగవానుడు కావాలనే కాశీరాజు శిరస్సు పోయి కాశీనగరం పడు ఏర్పాటు చేశాను. సో కాశీరాజు ఎక్కడో బయట మైదానంలో యుద్ధం జరుగుతుంది, ఆ శిరస్సు ఖండించేసిన తర్వాత పోయి ఆ పట్టణంలో పడ్డదంట, కాశీనగరం. అందరూ వచ్చి చూస్తారనమాట. అలా చేశాడనమాట భగవంతుడు. దాని వలన అతని బంధువులు దానిని చూచే అవకాశం కలుగును. అట్లీస్ట్ కాశీరాజు యొక్క తలనన్న మేము చూస్తాం కదా అని బంధువులందరూ వచ్చారంట. తామరదళాన్ని సుడిగాలి ఎగరగొట్టినట్లు కృష్ణుడు అతని శిరస్సును ఎగరగొట్టెను. రణరంగంలో పౌండ్రకుని అతని మిత్రుడు కాశీరాజును వధించిన పిమ్మట కృష్ణుడు తిరిగి తన రాజధాని అగు ద్వారకను చేరుకొనెను. కృష్ణుడు ద్వారకానగరం తిరిగి రాగానే ఊర్ధ్వలోకం నుండి సిద్ధులు వచ్చి స్వామి విభవములు గానం చేసిరి. సో ఇద్దరిని చంపేశాడు చక్కగా. మళ్ళీ తిరిగి వచ్చేసరికి దేవతలందరూ దిగి వచ్చారంట, సిద్ధులు స్వాములు అందరూ వచ్చి చక్కగా కీర్తన చేశారంట.
ఆ తర్వాత విష్ణువు వలె చతుర్భుజాలను ఆయన లాంఛనాలను ధరించి స్వరూపమూర్తిని పొందిన వారు వసించు వైకుంఠలోకము అతను చేరుకొనెను. వాస్తవానికి అతని ధ్యానం అంతయు నిరంతరం విష్ణుని రూపం మీదనే లగ్నమై ఉండెను. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎందుకని పౌండ్రకుడికి ముక్తి లభించింది అంటే, పౌండ్రకుడు ఎప్పుడు వాసుదేవుని వలె దుస్తులు ధరించి నిరంతరం వాసుదేవుని స్మరించుట చేత, నేనే వాసుదేవుణ్ణి, నేనే వాసుదేవుణ్ణి అనుకున్నాడు కదా, 5 విధములకు ముక్తుల్లోని సారూప్య ముక్తి అతనికి లభించెను. సో అతనికి ముక్తి లభించింది. సో విష్ణువు వలె చతుర్భుజాలను ఆయన లాంఛనాలను ధరించి సారూప్య ముక్తిని పొందిన వారు వసించు వైకుంఠలోకము అతడు చేరుకొనెను. చూడండి, పాపాలు చూసి కూడా విష్ణువుని తలుచుకుంటే పైలోకాలకి వెళ్ళిపోతాం అన్నమాట. వాస్తవానికి అతని ధ్యానం అంతయు నిరంతరం విష్ణుని రూపం మీదనే లగ్నమై ఉండెను. కొంచెం కూడా పొల్లు పోకుండా అనమాట. ఈ బట్టలు ఇలా కట్టుకుంటాడు విష్ణుమూర్తి, నేను అలాగే కట్టుకుంటాను. ఈ నెమలి పింఛం ఇలా పెట్టుకుంటాడు, కౌస్తుభం వేసుకుంటాడు. అన్నీ పూర్తిగా విష్ణు మీద ఆయన కాన్సన్ట్రేషన్ అంతా విష్ణు మీదే ఉండేది. కాబట్టి కాకుండా అతడు తానే విష్ణునని భావించేది ఒక్కటే అతను చేసిన అపరాధము. సో ఇవన్నీ చేస్తూ చేస్తూ ఆయనే విష్ణువు అనుకోవడం అపరాధం, మిగతా అంతా కూడా కరెక్ట్. కృష్ణునిచే నిహతుడగుట చే ఆ అపరాధం కూడా తొలగిపోయాను. ఎప్పుడైతే కృష్ణుని కలిశాడో ఆ విధంగా అతనికి సారూప్య ముక్తి లభించి స్వామితో సమానమగు రూపం ఏర్పడెను. ఇప్పుడు ఆయనకు ముక్తి లభించింది. పైన లోకంలో విష్ణువులాగే తిరుగుతూ ఉంటాడు చతుర్భుజ ఆకారంతో. సో కాశీరాజు తలను నగర ద్వారం గుండా లోనికి విసిరినప్పుడు ఆ వింత వస్తువు చూచుటకు జనులు దాని చుట్టూ మోగిరి. ఆ శిరస్సు కుండలములు ధరించుట వలన అది వేరెవ్వరి శిరస్సో అని వాళ్ళు తలచిరి. అది ఎవరి శిరస్సు అయినా ఉండునని వారు వితర్కింపసాగిరి. వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు రాజు యుద్ధానికి వెళ్ళాడంటే రాజు శిరస్సు వచ్చి అలా పట్టణంలో పడుతుందని ఎవరు అనుకోరు. సో వాళ్ళకి అర్థం కాక ఇది ఎవరు ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ లోపల కాశీరాజే కృష్ణుని శిరస్సు ఇలా చేశారు. అది కృష్ణుడి యొక్క శిరస్సు ఏమో కొంత అనుకున్నారు, కానీ చివరికి అది కృష్ణుడిది కాదు, కాశీరాజుదే అని తేలిందంట. ఎవరో చెప్పారనమాట ఈ ఆనమాలు చూసి. అది ఆ సంగతి నిర్ధారణ కాగానే కాశీరాజు రాణులందరూ ఆ శిరస్సును చుట్టుముట్టి విలపించసాగిరి. ప్రియమైన నాథ, నీవు మరణించుట వలన మేము విగత ప్రాణులుగా మిగిలి ఉన్నాము అని చాలా రాణులందరూ కూర్చుని ఏడ్చారంట. ఆ తర్వాత సుదక్షిణుడు అనే ఒక కుమారుడు తండ్రి యొక్క అంత్యక్రియలంతా పూర్తి చేసుకొని కృష్ణుణ్ణి శత్రువులాగా చూస్తున్నాడంట. ఎందుకు అంటే, కృష్ణుని ఎలాగైనా నేను సంహరిస్తాను, అనవసరంగా నా తండ్రిని చంపేశాడు కాబట్టి అని పితృరుణం తీర్చుకుంటానని ఒక శపథం చేశాడట. అందుచేత అతను ఏం చేశాడు, కాశీలో రాజ్యంలో ప్రధాన దైవం విశ్వనాథుడు, శివుడు కదా. సో నేటికి వారణాసిలో విశ్వనాథుడి ఆలయం కలదు. లక్షలాది మంది యాత్రికులు వచ్చి దినదినము ఆలయంను సందర్శించు. సో సుదక్షిణి పూజల వలన సంప్రీతుడైన శివుడు అతని ఎదుట ప్రత్యక్షమై నీవిచ్చిన వరం కోరుకోమనెను. సుదక్షిణి ధ్యేయం కృష్ణుని వధించుట కదా, అందుచేత అతనిని వధింపగల ఒక విశిష్టమైన శక్తిని ప్రసాదింపమని శివుణ్ణి వేడుకున్నాడు. శివుడు సుదక్షిణికి బ్రాహ్మణుల సాయంతో ఒక అభిచార హోమము నిర్వర్తింపమని ఉద్దేశించను. అట్టి హోమం గూర్చి కొన్ని తంత్రశాస్త్ర గ్రంథాల్లో కలదు. అట్టి అభిచార హోమాన్ని యథావిధిగా నిర్వర్తించినచో దక్షిణాగ్ని అను ఒక దుష్టశక్తి హోమగుండం నుండి ఉద్భుతమై ఆదేశాలను నెరవేర్చగలదని శివుడు సుదక్షిణకు తెలిపెను. శివుడు శ్రీకృష్ణుడికి మహాభక్తుడు, ఆ విషయం మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క భక్తులు చాలా తీవ్రమైన తపస్సు చేసినప్పుడు వాళ్ళు కోరుకునేది వాళ్ళకి ఇస్తాడు. ఇంతకుముందు స్టోరీలో కూడా అట్లా జరిగింది. శివకేశవుల యుద్ధం కూడా జరుగుతుంది కదా. సో ఇక్కడ ఈ పిల్లవాడు తండ్రిని చంపేశాడని చెప్పేసి సుదక్షిణుడు
శివుడికి చాలా తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే సరే అని చెప్పి అతనికి ఒక తాంత్ర శక్తి నేర్పిస్తాడనమాట. సో అది ఆ యజ్ఞం చేయమన్నాడు. దక్షిణాగ్ని అని ఒక దుష్ట శక్తి హోమగుండం నుంచి వస్తాడంట. అతను వచ్చినప్పుడు ఏం చేస్తాడో చూద్దాం ఇక్కడ. బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినైనా వధింపమని దాని యొక్క ఆదేశింపవచ్చును. అప్పుడు అది శివుని సహచరులతో భూత ప్రేత పిశాచాలతో కలిసి అతని ఆదేశాన్ని నెరవేర్చగలదు. ఆ విధంగా తన శత్రువుని వధింపవల్లని సుదక్షిణుని శివుడు చెప్పానన్నమాట. అట్లు శివునిచే ప్రోత్సహింపబడిన సుదక్షిణుడు తాను కృష్ణుని వధింపగలన నమ్మకం కుదిరెను. కఠోర నియమాలతో దీక్షతో మంత్రాలు పఠించి పురోహితులతో కలిసి అభిచార హోమాన్ని చేయుటకు అతడు పూనుకొను. పిమ్మట హోమకుండం నుండి భయంకర రాక్షసాకారం బయటికి వచ్చింది. దాని కేశాలు గడ్డము మీసాలు ఎర్రగా కాలిన రాగితో చేయబడినట్లుండెను. ఆ రాక్షసుడు అగ్ని నుండి వెలువడగానే అతని కన్నుల నుండి నిప్పు కణాలు రాలెను. అతని కనుబొమ్మల కదలికలు మరింత భీతి గొలుపునుండెను. అతని వాడి అయిన పొడుగైన దంతాలుండెను. మాటి మాటికి నాలికను అతడు ముందుకు సాచుచు తన పెదవుల కొసలను నాకుచుండెను. అతడు దిగంబరుడు. కణకణలాడు అగ్నివలే మెరిసెడి ఒక పెద్ద త్రిశూలం అతని చేతిలో ఉండెను. హోమగుండం నుండి బయటకు వెలువడగానే అతడు సుదక్షిణుని ఎదుట నిలిచెను. సుదక్షిణుడు తగు విధంగా ఆదేశింపగా భూత ప్రేతాదులైన తన అనుచరులతో సహా ఆ వింత రాక్షస ఆకారం ద్వారకానగరం వైపు నడిచెను. సర్వ జగత్తును అతడు దగ్ధం చేయనట్లుగా తోచెను. అతని పాదాహతి భూమి కంపించసాగెను. ద్వారకలో అతడు ప్రవేశించగానే దావాగ్ని మగ్గ చిక్కుకొన్న జంతువుల వలె ద్వారకాపురవాసులు భయకంపితులైరి. ఆ సమయమున కృష్ణుడు తన కొలువుకూటంలో మిత్రులతో దూత్య క్రీడలలో వినోదించుచుండెను. సో ఈ యుద్ధం అయిపోయింది కదా, కాశీరాజు చచ్చిపోయాడు అనుకుని ఆయన సభకి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ద్వారకా రిటర్న్ వెళ్ళిపోయాడు కదా. సభలో అందరితోని కూర్చుని ఉన్న సమయంలో ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ హోమం గుండంలోంచి వచ్చాడనమాట. ఈ రాక్షసుడు భూత ప్రేత పిశాచాలన్నీ హెల్ప్ చేస్తాము పదండి అని అన్నాడు. ఎందుకంటే శివుడు వరంతోనే వచ్చాడు కాబట్టి. సో అతడు 3 లోకాలు పాలించు ప్రభు అగ్నిరూపకుడు ఒక రాక్షసుడు వచ్చి మన ద్వారకాన్ని దగ్ధం చేయిస్తున్నాడు అని అతని భార్య నుండి మమ్మల్ని కాపాడము. సో ద్వారకా నగరంలో సభలో కూర్చుని ఉండగా కృష్ణుడు వాళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారనమాట. సో ద్వారకాపురాన్ని అంతా కూడా నశింపజేస్తున్నారు. పెద్ద రాక్షసుడు వచ్చేసాడు, మమ్మల్ని కాపాడండి అని. సో అప్పుడు శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నారు. భక్తరక్షణ కంకణం కట్టుకున్న శ్రీకృష్ణ భగవానుడు ద్వారకాలోని సర్వపాణులను ఆ భయంకర రాక్షసుని చూచి భయగ్రస్తులైనట్లు తెలుసుకున్నాను. వెంటనే మందహాసం చేయించు ఆయన వారితో ఇట్లా, మీరు భీతిల్లకండి, మిమ్ములను నేను కాపాడదెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వేవ్యాపి. ఆయన ప్రతి జీవి అంతరంగంలోనూ గలడు. బహిరంగంలో కూడా ఈ విశ్వరూపంలో ఆయన కలడు. తనను జయించుట ఆ భయంకర రాక్షసు శివుడు సృష్టించి పంపెనని ఆయన గ్రహించను. తగు విధంగా ఆ రాక్షసుడికి బుద్ధి చెప్పమని సుదర్శన చక్రాన్ని కృష్ణుడు ఆదేశించను. కోటి సూర్యుల కాంతితో ప్రకాశించు సుదర్శన చక్రం కృష్ణుని మ్రోల నిల్చెను. ఆ చక్రంలోని తాప క్రమము సృష్టికి ప్రళయం సంభవించినప్పుడు చెలరేగు అగ్ని అంత భయంకరంగా నుండే. తన కాంతితో సుదర్శన చక్రం విశ్వమంతయు వెలుగుచుండే. క్రమంగా సుదర్శన చక్రం ఆ అగ్ని రాక్షసుని గడ్డ కట్టుకొని పోనట్లుగా చేయసాగను. ఆ విధంగా శ్రీకృష్ణుని సుదర్శన చక్రం అగ్ని రాక్షసుని ఆట కట్టించను. అట్లా రాక్షసుడు ద్వారకలో పరాజితుడై కాశీరాజ్యం వైపు పలాయనము చిత్తగించెను. సో అతడు సుదర్శన చక్రం ఇక్కడ నరికేయలేదన్నమాట. అది కాకుండా ఏం చేసిండ్రు, అది గడ్డగట్టేటట్టు ఆ రాక్షసుడు నిప్పు కణాలతో ఉన్నాడు కదా. సో అందుచేత గడ్డగట్టుకొని పోయేటట్టు చేస్తే ఇంకా నేను యుద్ధం చేయలేదని
అతడు వెళ్ళిపోతాడనమాట. ఇటు సైడు ద్వారకా నగరం దగ్ధం చేయజాలక కాశీరాజు రాజధాని అయిన వారణాసికి అతడు తిరిగి వచ్చును. అతడు కాశీ చేరగానే అభిచార హోమాన్ని నిర్వర్తించిన పురోహితులతో సహా యజమానియగు సుదక్షిణుడు కూడా అగ్నిరాక్షసు ఉజ్వలంకి వేడికి దగ్ధులైపోయిరి. సో ఎవరైతే ఇది అది ఎప్పుడైతే ఆ రాక్షసుడు తలుచుకున్నది కాదో తిరిగి ఆ హోమం ఎవరైతే చేశారో వాళ్ళే నశించిపోతారంట. అట్లాంటి రాక్షసుడిని సృష్టించారు వీళ్ళు యజ్ఞంలో నుండి. సో వాళ్ళు అనుకున్నది కాలేదు కదా, ఆ సుదర్శన చక్రంతోని ఆ యొక్క రాక్షసుడిని భగవంతుడు ఏంటి గడ్డగట్టుకుపోయేటట్టు చేస్తే ఇంకా నేను గెలవలేనని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ఆ వేడికి వీళ్ళందరూ తట్టుకోలేక ఎవరైతే హోమం చేసిన బ్రాహ్మలు, మంత్రాలు చదివిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా దగ్ధమైపోయారంట. ఎలా అయిపోయారు అంటే తాంత్ర శాస్త్రంలోని అభిచార హోమానికి సంబంధించిన సూత్రముల ప్రకారం ఆ మంత్రాలు శత్రువునకు హాని చేకూర్చజాలనిచ్చో అవి ఎవరినో ఒకరిని వధింపవలెనను కనుక తమను ప్రయోగించిన వ్యక్తినే సంహరించును. సో అతన్ని ప్రయోగించింది ఎవరు? సుదక్షిణుడు. సో అతన్ని, పురోహితుల్ని, బ్రాహ్మల్ని అందరినీ దహించేస్తుందంట. అందుచేత వారందరూ దగ్ధులైరి. రాక్షసుల ప్రవృత్తి ఇట్లుండును. భగవంతుణ్ణి సంహరించుటకు వారు దేనినో ఒక శక్తిని సృజింతురు, కానీ తాము సృష్టించిన పరికరం వల్లనే చివరకు వారు నాశనము చెందుదురు. సో ఇట్లా ఉంటుందన్నమాట. భగవంతుడి కొరకు మనము యజ్ఞం చేసినా ఏది చేసినా ఒక లాభం ఉంటుంది, కానీ భగవంతుడు అగెయిన్స్ట్గా ఏదైనా చేస్తే మనం మామూలుగా దేవీ దేవతలకి పూజ చేస్తే ఏది కావాలంటే అది ఇస్తారు. భగవంతుడు కూడా చెప్పాడు కదా, తొందరగా కోరికలు తీరుతాయని చెప్పి. సో శివుడి యొక్క ఆటలు ఏవి సాగవు కృష్ణుడి దగ్గర. ఎవరైతే ఏం కోరికలు కోరుకున్నారో ఆ కోరికల వల్లే వాళ్ళు దగ్ధమయ్యి చనిపోతారన్నమాట. సో అగ్ని రాక్షసుని వెన్నంటి వచ్చిన సుదర్శ చక్రం కూడా వారణాసి నగరాన్ని ప్రవేశించను. ఆ వారణాసి నగరం చాలా కాలం పాటు సకల ఐశ్వర్యాలతో తులతూగెను. నేటికి వారణాసి ఐశ్వర్యవంతమైనది, సుప్రసిద్ధమైనది. భారతదేశ ప్రముఖ నగరాల్లో అది ఒకటి. ఆనాడు నగరంలో పలు ప్రసాదాలు, సభాభవనాలు, నిపణి వీధులు, ద్వారక తోరణాలు మొదలగు వైభవోపేతమైన కట్టడములు ఉండేవి. ప్రతి చతుర్వం అంటే 4 వీధులు కూడలి, చౌరస్తాలు అంటాం కదా, అది చత్వరము వద్దను ఉపన్యాస వేదికలు ఉండేవి. ధనాగారాలు ప్రత్యేకంగా ఉండేను. ఏనుగుల తలలతోనూ, గుర్రాల తలలతోనూ, రథాలతోనూ, ధాన్యాగారాలతోనూ ఆ నగరం విలసించుచుండెను. అంటే చక్కగా రామరాజ్యం లాగా ఉండేదన్నమాట. ఎంతో వైభవపేతంగా ఉండేది. కానీ కాశీరాజు అతని కుమారుడు సుదక్షిణ కృష్ణ భగవాను వ్యతిరేకించుటచే కృష్ణుని సుదర్శన చక్రం ఆ నగరాన్ని సర్వనాశనం చేసేసి నేటి కాలం బాంబుల వర్షం వలన కంటే ఎక్కువ బీభత్సం ఆ నగరం కనిపెట్ట. అట్లు సుదర్శన చక్రం తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి ద్వారకలో కృష్ణుణ్ణి చేరుకొనెను. సో ఇక్కడ కృష్ణుని సుదర్శన చక్రం చే వారణాసి ధ్వంసం చేయబడిన ఈ కథ చాలా ఆధ్యాత్మికమైనది, పరమ పవిత్రమైనది. ఈ కథను ఎవరు చెప్పినా విశ్వాసంతో, శ్రద్ధతో ఎవరు ఆలకించినా వారి పాతకములన్నీ పటాపంచలైపోవును. ఈ కథను పరీక్షిత్ మహారాజు వినిపించిన సుఖదేవ్ గోస్వామి అట్టి హామీనిచ్చెను. సో ఇదంతా కూడా భాగవతంలో కథలు కదా. సో పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి విశ్వాసంతో, శ్రద్ధతో మంచిగా ఆలకించిన వాళ్ళకి అన్ని పాపాలు పంచలైపోవును అని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారనమాట. సో పౌండ్రక వాసుదేవునికి, కాశీరాజుకు శ్రీకృష్ణుడు ముక్తి నొసుకుటాను దశమకందము 65వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తం. శ్రీల ప్రభుపాద్ కీ జై, గురు మహారాజ్ కీ జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరి హరి. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. హరే మీకు కృష్ణ నచ్చిందా ఈ మాతాజీ. స్టోరీ? చాలా బాగుంది మాతాజీ, నచ్చింది. పౌండర్ అంటే కృష్ణునిలాగా వేషధారణ ఇప్పుడు చిన్నపిల్లల ఆట అని అనుకుని వాళ్ళందరూ సభలో నవ్వారు. కానీ భగవంతుడికి అది కూడా నచ్చింది. చిన్నది ఏదైనా కృష్ణుడికి చేసిన అంటే విష్ణు తలుచుకుంటానే ఉన్నాడు కదా, వాసుదేవుణ్ణి, నేనే వాసుదేవుణ్ణి, నేనే వాసుదేవుణ్ణి అని తలుచుకుంటూనే ఉన్నందుకు, అదే విధంగా ఉన్నందుకు అతడికి ముక్తి లభిస్తుంది. మరి కాశీరాజుకి పెద్ద పనిష్మెంట్ అనమాట. మొత్తం కాశీ నగరమే దగ్ధం అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా దేవాది దేవుడికి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. ఏదైనా మనకి ఏదైనా మంచి జరగకపోతే కూడా భగవంతుడిని అంటూ ఉంటాం కదా, అలా అనకూడదు. నాకేది అయితే అది నువ్వే చేస్తావు కదా అని అనుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు నాకు 14, 16 కనిపించారు. ఇప్పుడు 26 ఉన్నారు. అంటే మీరంతా లేట్ జాయిన్ అయితే మరి మీకు అర్థమై